తన పుట్టినిల్లు విశాఖపట్నమని నగరం అభివృద్ధికి మరింత కృషి చేస్తానని విశాఖ వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ అన్నారు. స్థానికంగా ఉన్న శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎం జగన్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని, అందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఝాన్సీ చెప్పారు. గతంలో ఎంపీగా పనిచేసిన అనుభవం తనకు ఉందని, ఉత్తరాంధ్ర సమస్యలపై అనేకసార్లు పార్లమెంటులో ప్రస్తావించానన్నారు. ప్రతిపక్షాలు మాట్లాడే పొంతనలేని మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. సోదరా నేను ఇంకెవరైతే నాలోకి నవ్వచ్చేమో కానీ నేను పూర్తిగా నాకు ఇది పుట్టినిల్లు శ్రీహరిపురం, నా పుట్టినిల్లు ఇది, మెట్టినిల్లు విజయనగరం. నేను పుట్టినిట్లో ఇక్కడే చదువుకున్నాను, ఇక్కడ చదువుతున్నాను కూడా, ఇక్కడ పెరిగాను. సో ఇక్కడ నాకు ఎవరు వేరే అనడానికి కూడా క్వశ్చన్ కూడా లేదు. ఇక్కడ ఏ పార్టీ ఆ పార్టీ గురించి చెప్పుకున్నా ఇప్పుడు ప్రజలకి అజెండాలో చెప్పిందే కాకుండా ఇంకా ప్రత్యేకమైన పథకాలతో ఈవేళ ప్రజలకు చేరువగా ఈరోజు ఇచ్చిన అటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. అటువంటి కార్యక్రమాలు వైఎస్ఆర్ పార్టీకి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు వైఎస్ఆర్ పార్టీనే ఎంపీ చేసుకుంటా కానీ ఎవరో ఏదో అనుకుని మేము గెలుస్తామంటే ఏమవుతుంది? మాట చెప్పడం దాటివేయడం అవతల పార్టీల తాలూకా నైజం. ఇది చెప్పకపోయినా చేసి చూపించే పని జగన్మోహన్ రెడ్డి గారి పని.